అంటే ఇంకెవరికన్నా లింక్డ్ఇన్ లో కానీ గిట్హబ్ లో కానీ డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ ఒకసారి అడుగుతాను. లేవంటే చా రియాక్ట్ అవ్వండి దాని సార్. రమేష్, యా సిద్ధు. ఒకసారి హ్యాకర్ ర్యాంక్ ఎంత చెప్తున్నాడు మేడం హ్యాకర్ ర్యాంక్. చెప్తే సర్టిఫికెట్ వచ్చిందన్న చెప్పొచ్చు. యా హ్యాకర్ ర్యాంక్ లో సర్టిఫికేట్ ఏంటంటే ఇలా లాగిన్ అవగానే 1 సెకండ్ లాగిన్. యా మీరు ఇప్పుడు లాగిన్ అవగానే ఇక్కడ 35 అని ఉంటుంది. 35 మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ జావా అవి చేసేసా కాబట్టి లేదు. లైక్ C++ గెట్ సర్టిఫైడ్ నొక్కుతా. నొక్కగానే గెట్ సర్టిఫికేట్ నొక్కగానే మీ నేమ్ అను డీటెయిల్స్ ఇవ్వాలి. మీ నేమ్ అని ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ ఇస్తే సర్టిఫికేట్ మీద ఈ నేమ్ వస్తుంది కాబట్టి మీరు ఫాంట్ చూసుకునేవ్వండి. లైక్ మీరు అన్ని క్యాప్స్ ఇస్తే హ్యాకర్ ర్యాంక్ సర్టిఫికేట్ లో ఫాంట్ కొద్దిగా తేడా ఉంటుంది. కాబట్టి నార్మల్ గా ఇలా ఇచ్చేసి స్టార్ట్ టెస్ట్ కొట్టండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఒక శాంపిల్ టెస్ట్ చేయొచ్చు మెయిన్ టెస్ట్కి వెళ్ళక ముందు, లేకపోతే మీరు నార్మల్ టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి శాంపిల్ టెస్ట్ చూపిస్తాను. మెయిల్ ఐడి ఇచ్చేసి ఓకే ఓకే. గ్రీన్ సేవ్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన టైంలో ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది. ఈ టైం అయిపోయే లోపు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద సర్టిఫికేట్. డన్. సిద్ధు ఓకేనా? ఓకే ఓకే. ఇంకెవరన్నా ఎనీ డౌట్? లైక్ మేము ఏం చేసామంటే మీకు పోయినసారి ఓరియంటేషన్ అప్పుడు వీల్ స్టార్ట్ ఫ్రమ్ మండే అని చెప్పాం కానీ అలా అలా స్కిప్ చేసుకుంటా ఈ రోజుకి వచ్చాము ఫైనల్లీ. లైక్ మనం ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ఒకసారి స్టార్ట్ చేస్తే మనం ఆగం. కానీ స్టార్ట్ చేసిన దాకా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని అలా ఉంటాం. కాబట్టి కంగారేం లేదు. లైక్ మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీకు ఒక గూగుల్ ఫామ్ పెట్టి మీ జాబ్ రోల్స్ అని పెట్టమన్నాం కదా. ఆ జాబ్ రోల్ షార్ట్ లిస్ట్ చేసాము. లైక్ మాక్సిమం మన వాళ్ళందరూ డేటా అనలిస్ట్ పెట్టారు. కాబట్టి డేటా అనలిస్ట్ మీద కోర్స్ చేయాలి. ప్లస్ ఇప్పుడు మనకు దీంతో పాటు మన మన వాళ్ళందరూ ఇప్పుడు C++ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎంపీటీఎల్ హెచ్ఓడి సార్ చెప్పారు కాబట్టి అది ప్యారలల్ గా దాంతో పాటు మన డేటా సైన్స్ లో డేటా అనలిటిక్స్ మీద ఫ్రీ కోర్సెస్ చేపిస్తాం మీతో. ప్రభాకర్ ఓకేనా? లైక్ ఎలా ఉంటదంటే సపోజ్ ఇప్పుడు వీక్ కి 7 డేస్ కదా. లైక్ 1 అవర్ డైలీ, ఒక 1 అవర్ సండేస్ మాత్రం ఒక 2 అవర్స్ మీ ఇష్టం. 2 అవర్స్ కష్టపడితే అయిపోద్ది. లైక్ వీల్ షెడ్యూల్ అంటే C++ మళ్ళీ ఎంపీటీఎల్ కి వీళ్ళు సపరేట్ గా టైం ఇవ్వరు కాబట్టి మన అసైన్మెంట్స్ అవి కూడా మనమే సబ్మిట్ చేసుకోవాలి. అండ్ అండ్ నెక్స్ట్ మన డేటా సైన్స్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ చేయాలి, and ఇంకేమున్నాయి సెమినార్స్ ప్లస్ కాలేజ్ వాటిని కూడా మేనేజ్ చేయాలి. కాబట్టి మేము ఓన్లీ 1 అవరే తీసుకుంటాం మీది. లైక్ ఒక 1 అవర్ మంది కాదనుకుంటే ఇవన్నీ చేసేయచ్చు.
ఓకేనా? లేదు నేను రెస్ట్ తీసుకుంటా అంటే మీ ఇష్టం. ఇప్పుడు 1 అవర్ 8 o'clock జాయిన్ అవ్వమని 7 o'clock పెడితే 17 మెంబర్స్ వచ్చారు. అలానే ఉంటుంది. నేను ఒక్కడనే మాట్లాడుతున్నా, నాకు ఇదిగా ఉంది. ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి కొద్దిగా. ఓకే ఓకే అనండి, నేను చెప్తామండి. ఓకే. ఓకే. యా, లైక్ అదే మన స్టార్టింగ్ ట్రబుల్ ఉంది కాబట్టి దాన్ని మండే నుంచి దూరం పెట్టేసి మేము ఇప్పుడు ఒక 2-3 ప్లాట్ఫామ్స్ లో చూసాము. లైక్ వన్ థింగ్ ఏంటంటే ఏమైందంటే ఫ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, కానీ అవి చేసిన వాల్యూ లేవు బయట. లైక్ ఫ్రీ సర్టిఫికేట్ అంటే అందరూ చేస్తారు, నువ్వు చేసేది ఏంటి? కాబట్టి మేము ఆ, ఎలా ఎతుకుతున్నామంటే లైక్ కొన్నిసార్లు ఏంటంటే యూడెమీ అను కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కోర్సరా అని, అలాంటి కొన్ని పెయిడ్ వెబ్సైట్సే, కానీ అప్పుడప్పుడు రిడీమ్ కోడ్ టైప్ లో వదులుతారనమాట. లైక్ కూపన్ కోడ్స్ తెలుసు కదా, మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినప్పుడు కూపన్ కోడ్ అప్లై చేస్తే లైక్ డిస్కౌంట్స్ వస్తుంది. అలానే కోర్సెస్ లో కూడా డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. లైక్ కంప్లీట్లీ ఫ్రీగా వస్తాయి. కాబట్టి దానికోసం టైం పట్టింది, అంటే రీసెర్చ్ చేసి ఎప్పుడు వెతుకుతా ఉండాలి. లైక్ 1 అవర్ డీల్స్ లాగా ఉంటాయి అనమాట, స్నాప్ టైంలో వచ్చి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటివి ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపు మీరు ఒక ఫ్రీ సర్టిఫికేషన్ చేయాలి కాబట్టి ఐబిఎం వాళ్ళది ఒకటి ఉంది, లైక్ కోర్సరాలోనే. అది కంప్లీట్లీ ఫ్రీ. లైక్ అదొకటి రిజిస్టర్ చేపిస్తాం మీ అందరితో, అదొకటి కంప్లీట్ చేస్తాం. ఈ లోపు ఏదైనా పేడ్ దాంట్లో ఫ్రీ కోర్సెస్ చేపిస్తాం యూడెమీ. ఓకేనా? డన్. ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మండే నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు వీళ్ళందరూ, ఏం చేస్తున్నారా అని మీకు డౌట్ పడతారని ఒక క్లారిఫికేషన్ కోసం మీ మీట్ పెట్టాం. ఓకేనా? ఓకే సార్. యా, సారీ సారీ, ఎక్కడ ఆపాను? లైక్ అదే మీరు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని అనుకుంటారని మీట్ పెట్టాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే లైక్ గూగుల్ వాళ్ళు స్టూడెంట్స్ కి ఫ్రీగా ప్రో అకౌంట్స్ ఇస్తున్నారు. అది మీరందరూ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. లైక్ పోయినసారి మీరు ఎప్పుడైనా రీల్స్ లో చూస్తుంటే అమెరికా వాళ్ళకి మొన్న ఫ్రీగా ఇచ్చారు గూగుల్ ప్రోను, చాట్ జీపీటీ ప్రో. లైక్ గూగుల్ వాళ్ళు మన ఇండియన్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఇప్పుడు. నిన్నే వదిలారు 15th. ఓకేనా? నేను ఈ లింక్ షేర్ చేస్తాను. లింక్ షేర్ చేశాక ఇక్కడ అఫీషియల్ పేజ్ ఉంటుంది. అఫీషియల్ పేజ్ క్లిక్ చేసి గెట్ హవర్. లైక్ మీరు ఇంకో విషయం ఏంటంటే లైక్ ఇది 1 year ప్లాన్. 1 year తర్వాత యూ హ్యావ్ టు పే ద మనీ. లైక్ ఈ లోపే మనం ఆఫ్ చేసేయాలి. లైక్ నెక్స్ట్ ఇయర్ జూలై రాగానే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఆటోమేటిక్ గా పే అయిపోతాయి. ఎందుకంటే ఆటో పే ఆన్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఏమి డౌట్ చెప్పాలి అంటే చెప్తాను. అది మీరు ముందే గుర్తుపెట్టుకొని చేసుకోండి, లేకపోతే డబ్బులు పోతే నా సంబంధం లేదు. ఎంత కట్టడం నెక్స్ట్ యా సిద్ధు, వాయిస్ బ్రేక్ అవుతుంది. కాస్ట్ కాస్ట్ 20,000 అని చెప్పంటున్నా. హలో, యా, మెసేజ్ వినపడుతుందా? చేయవా? వాయిస్ బ్రేక్ అవుతుంది. లైక్ స్టూడెంట్స్ కి ఏంటంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ సెప్టెంబర్ 15th లోపు రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి లైక్ మీకు ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ కాబట్టి నాకు ఇక్కడ ప్రో అకౌంట్ వచ్చింది చూడండి. ఇవన్నీ మన బెనిఫిట్స్. 2 TB స్టోరేజ్ వస్తుంది.
అండ్ న్యూ ఏఏ మోడల్ లైక్ 2.5 ప్రో మోడల్ యాక్సెస్ ఇస్తారు. ప్లస్ VO3 ఇస్తారు. నోట్బుక్ ఎల్ఎం తెలుసా మీ అందరికి? తెలుసుకోవాలంటే థమ్స్అప్ ఇవ్వండి, లేదంటే వదిలేస్తాను. తెలుసుకోవాలా? ఓకే ఓకే, చెప్తా. నెక్స్ట్ వన్ ఈస్ మనకి ఇంకా అంతే ప్రీమియం ప్లాన్స్ అని ఇస్తారు. నార్మల్ గా అయితే మంత్లీ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అన్నమాట, కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ అందరికి ఫ్రీ. ఓకేనా? ఇవి బెనిఫిట్స్. ఇప్పుడు రిజిస్టర్ ఎలా అవ్వాలంటే లైక్ కొత్త అకౌంట్ నా ఫేక్ అకౌంట్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను. యా, ఇలా ఓపెన్ అవుతుంది. ఎప్పుడు నెక్స్ట్ గెట్ ఆఫర్ అని కొట్టగానే ఇలా ఒక ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వెరిఫై ఎలిజిబిలిటీ నొక్కి మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలై రాగానే మీరు ఆటో పే ఆఫ్ చేయాలి, లేదంటే డబ్బులు కట్ అవుతాయి. ఆంధ్రాలో ఎలా? ఆంధ్ర ఆంధ్ర ఇన్స్టిట్యూషన్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి వెరిఫై కొట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ అయితే మీరు జస్ట్ మెయిల్ లాగిన్ చేసేసి లైక్ ఒక వెరిఫైడ్ డాక్యుమెంట్ అని ఒకటి చూపిస్తుంది. నేను ఇందాకే చేశా. ఎవరైనా స్క్రీన్ షాట్ చేస్తారు, నేను చెప్తా. వాళ్ళ అకౌంట్ లో చేశారు. ఏమా స్క్రీన్ షాట్ చేయవా? మొబైల్ స్క్రీన్ షేర్ ఓకేనా? ఓకే, ఏం కాదులే, వస్తుంది. లింక్ గ్రూప్ లో పెట్టాను. మేము చెప్తాక చేయండి, ఇప్పుడే చేయొద్దు. ఒక సెకండ్, చిన్న ప్రాసెస్ ఉంటుంది. సిద్ధు 2 లక్షలు కట్ అవ్వాలి.
సారీ సారీ, లైక్ చిన్న ఇష్యూ వచ్చింది, అవ్వలేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు ఫోన్లో. లైక్ మీకు సిద్ధార్థ ఇంకా అకౌంట్ చేయలేదు. అప్పుడు చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాంలే కానీ. నెక్స్ట్ ఏం లేదు, మీ ఐడి కార్డు ఒక ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఒక యూపీఐ స్కానర్ వస్తుంది. యూపీఐ స్కానర్ చేసి ఆటో పే ఆన్ చేసుకుంటే ఒక టూ రూపీస్ కట్ అవుతాయి అంతే. తర్వాత మీ సంవత్సరం మొత్తం ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ జూలైలో మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి. ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్లోకి వచ్చి యూ కెన్ క్యాన్సిల్ మెంబర్షిప్ కొడితే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? లైక్ ప్రో అకౌంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ మెంబర్షిప్ అవుతుంది. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తే అవుతుందా? అవుతుందంట. ఆ, నువ్వు ఒకసారి ఆఫ్ చేయి. అవుతుందా? ఉమ్. ఆ, ఏం కొట్టాలి? వాట్సాప్లో లింక్ ఓపెన్ కొడితే రాదు. ఆఫర్ అది. ఎవరికి పెట్టావు? నాకు పెట్టావా? గ్రూప్లో అదే అదే. ఉమ్. కిందకి స్క్రోల్. అఫీషియల్ పేజ్ పైన అఫీషియల్ పేజ్ అని గ్లో. స్టూడెంట్స్ కింద చిన్న లాస్ట్ పారా, ఈ మెసేజ్ లో లాస్ట్ పారా. టు క్లైమ్ ద ఫ్రీ 1 year సబ్స్క్రిప్షన్. అఫీషియల్ అదేనా? ఆఫర్ పేజ్ అని ఉంది చూడు, ఆఫర్ పేజ్. గెట్ ఆఫర్. వెరిఫై ఎలిజిబిలిటీ. ఆంధ్రలో ఫస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్. ఓకే. వెరిఫై స్టేటస్. సైన్ ఇన్ విత్ యర్ అక్కడ టిక్ పెట్టి సైన్ ఇన్. ఏంటి ఏదో అడుగుతున్నాను? సింక్ కొట్టు, కిందకి వెళ్ళి గూగుల్ సింక్ కొట్టు. ల్యాప్టాప్ లో ఈజీగా అయిపోద్ది. కిందకి స్క్రోల్ చేసి సింక్ కొట్టు. పోనీ ల్యాప్టాప్ లోదేనా? సిద్ధ ఫాల్ట్. సంథింగ్ చూడు. హలో. అప్లోడ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ మీరు స్టూడెంట్ ఐడి కార్డు ఉంది కదా మంది. ఐడి కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి పెట్టగానే యువర్ డన్. నెక్స్ట్ స్కానర్ వస్తుంది, గూగుల్ పే స్కానర్. దాన్ని స్కాన్ చేస్తే ఒక ఆటో పే సెలెక్ట్ అయింది. డన్ కొట్టేసి యూపీఐ నెంబర్ కొట్టగానే డన్, ప్రో అకౌంట్లోకి మారిపోద్ది మీది. ఓకేనా? స్క్రీన్ షేర్ ఆపేసి. యూ హ్యావ్ కరెక్ట్లీ 4 minutes. లైక్ ఎవరన్నా చెప్పండి ఓకేనా అంటే ఓకే.
లేదంటే సిద్ధార్థది కూడా స్క్రీన్ రికార్డ్ చేస్తాం, అది కూడా పెడదాం. ఓకేనా? ఓకే. ఉమ్. హలో. మీరు గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ వెళ్ళమని కొట్టండి. ఇప్పుడు నోట్బుక్ వెళ్ళమంటే ఏంటంటే లైక్ మనం ఇప్పుడు చాట్ జీపీటీ కానీ ఏదైనా వేరే AI వాడినప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ లిమిటేషన్ ఉంటుంది, లైక్ మనం ఎక్స్ట్రా పీడిఎఫ్స్ యాడ్ చేయలేం. కానీ నోట్బుక్ వెళ్ళంలో అలా కాదు, మనం ఇష్టమైన పీడిఎఫ్స్ అన్నిటిని యాడ్ చేయొచ్చు. లైక్ 100 కానీ మీ దగ్గర ఎన్ని పీడిఎఫ్స్ ఉంటే అన్ని పీడిఎఫ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన దగ్గర పీడిఎఫ్ లేదంటే మనమే ఇక్కడ డిస్కవర్ సోర్సెస్ లోకి వెళ్ళి లైక్ ఇప్పుడు సపోజ్ ఎంఎల్ మీద నాకు కావాలి, ఎంఎల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అండ్ ఆన్లైన్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని సర్చ్ అయ్యి వస్తాయి అనమాట ఆటోమేటిక్ గా. ఆర్టికల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ మిషన్ లెర్నింగ్ మీద ఉన్న అన్ని వస్తాయి. మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ కొట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఆర్టికల్స్ తో చార్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకేనా? ఇది నోట్బుక్ ఎలిమెంట్ మనకి ఎగ్జామ్స్ టైంలో బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర యూనిట్ 1 యూనిట్ 2 అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి కదా, లైక్ మనం దీంట్లో అప్లోడ్ చేసేసి మనం ఇంకా వాటితో చార్ట్ చేయొచ్చు. మనకున్న క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్ లైక్ ఇది డిఈకి బాగా ఉపయోగపడేది, ఎందుకంటే మ్యామ్ ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళుగా టెక్స్ట్ బుక్ లోంచి చదవండి, టెక్స్ట్ బుక్ లోంచి. టెక్స్ట్ బుక్ ఇక్కడ అప్లోడ్ చేసేసి ఆ టెక్స్ట్ బుక్ తో చార్ట్ చేయొచ్చు. లైక్ చాట్ జీపీటీ ఏంటంటే లిమిటేషన్ ఉంటుంది, లైక్ చాట్ జీపీటీ ఆ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చదవలేదు. మీరు ట్రై చేసే ఉంటారు డిఈ కోసం, ట్రై చేశారా డిఈకి చాట్ జీపీటీ? ఓకే. అండ్ ఆల్సో మనం అండ్ ఆల్సో మనం పాడ్కాస్ట్ కూడా ఏ పాడ్కాస్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇది నోట్బుక్ వెళ్ళాం. అండ్ మీకు ఇంకోటి చెప్దాం అనుకున్నా. ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? ఎల్ఎల్ఎం ఫుల్ ఫామ్ తెలిస్తే చాట్ జీపీ అదే చాట్ లో పెట్టండి. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మన చాట్ జీపీటీ అవన్నీ ఎల్ఎల్ఎంస్. ఓకే, మీరు రోజు వాడే చాట్ జీపీటీ ఏ ర్యాంక్ లో ఉందో చూడండి, 14th ర్యాంక్ లో ఉంది. అది కూడా మీరు వాడేది కాదు, ప్రీమియం అకౌంట్ ఇది. 4.1, మనం వాడేది 3. మనం వాడేది ఎక్కడో ఉంది. ఫస్ట్ వచ్చేసరికి క్లాడ్. ఓకేనా? కాబట్టి మీరు అప్గ్రేడ్ అవ్వండి, చాట్ జీపీటీయే కాదు ఇంకా చాలా ఏఎస్ ఉన్నాయి, ఇంకా మంచిగా పర్ఫామ్ చేసే ఏఎస్ కూడా ఉన్నాయి. ఓకేనా? క్లాడ్ అయితే అప్రాక్సిమేట్లీ $100 మంత్లీ. అది మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి మీ అందరికి అందుకే ఈ గూగుల్ ప్రీమియం అకౌంట్ చూపించా. ఓకేనా? అందరూ మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే వదిలేయండి. కానీ ఇంకొక గూగుల్ని ఫ్రీగా వాడేది ఏంటంటే గూగుల్ స్టూడియో ఏఐ అని కొట్టండి, యూ విల్ గెట్ దిస్ సైట్. దీంట్లో ప్రీమియం వాటిని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ లిమిటెడ్ టైంకి, లైక్ 2.2 ఉంది కదా, 2.5 ఫ్లాష్ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? డన్. యా, మీటింగ్ టైం కూడా అయిపోయింది, క్యాన్సిల్ అయిపోతుంది మీటింగ్ ఆటోమేటిక్లీ. మీరు ఒక్క విషయం కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటూ